హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. పురుష చిత్రానికి సంబంధించి ఆల్రెడీ పురుషోత్తముడు సినిమా ద్వారా మనకు పరిచయమైన హాసిని గారు నాతో పాటుగా ఉన్నారు. హలో హాసిని గారు. హలో, ఎలా ఉన్నా? ఒకసారి మా వాళ్ళకి ఇంట్రడక్షన్. హహా హాసిని అన్న. హాసిని. చూసారా ఫిల్మ్? అంటే హాసిని అన్న ప్రతిసారి ప్రతిసారి చూస్తూ ఉంటా. ఎవరో ఒకళ్ళు అంటూనే ఉంటారు రోజు అంటారు, ప్రతి ఒక్కరు అంటారు. అవునా? అంటే ఏంటి మీకు కొంచెం లక్కీగా అనిపిస్తుంది పురుషోత్తముడు అని, పురుష అని, మొత్తం పురుషులకి సంబంధించిన ఫిలిమ్స్ వస్తున్నాయి ఏంటి? అవును, బ్యూటిఫుల్ గా ఉంటా కదా, అందుకే వెనుకపడి ఉంటా. ఎలా అనిపిస్తుందండి పురుష ద్వారా మళ్ళీ మమ్మల్ని అలరించడానికి? మళ్ళీ ఒక కామెడీ జాన్రా నుంచి వస్తున్నారు. మరి ఏంటి ఎగిరెగిరి మరీ దంతున్నారు, కొట్టేస్తున్నారు, ఉండాలంటారా వద్దంటారా? యాక్చువల్లీ పురుషోత్తముడిలో నా పైన కామెడీ బాగా చేశారు అందరూ, అందుకే ఈ ఫిల్మ్ లో నేను అందరిపైన చేస్తున్నాను కామెడీ, పురుషుల పైన చేస్తున్నాను. చాలా చాలా గట్టిగా తెలుగు ఫస్ట్ పగబట్టడానికి నేర్చుకున్నాను నేను. రాజ్ తరుణ్తో కాంబినేషన్ కానీ, సో ఇక్కడ సప్తగిరి గారితో కాంబినేషన్ కానీ ఎలా అనిపించింది? ఇప్పుడు బోత్ నా ఇద్దరు మంచి ఫ్రెండ్స్. రాజ్ తరుణ్ గారితో కూడా చాలా మంచి కంఫర్టబుల్. లేదు, నేను ముందే నేర్చుకున్నాను, అందుకే ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది కదా, సో ఫస్ట్ నేర్చుకున్నాను. కానీ కంఫర్టబుల్, నా గుడ్ ఫ్రెండ్. అండ్ సప్తగిరి సార్ కూడా చాలా మంచి ఫ్రెండ్ అయ్యారు. అండ్ తెలుగు సినిమాలు అంటే అప్పుడు తెలుగు సరిగా నేర్చుకున్నాను, లేకపోతే కొంచెం లేదు అంటే ఓకే అలా అలా వచ్చేది, కానీ ఇప్పుడు ప్రాపర్గా వచ్చేస్తుంది. తెలుగులో పాటలు కూడా పాడుతున్నారు. ఒకటి పాడొచ్చు కదా, విన్నాను, చాలా అద్భుతంగా పాడారు అనమాట. మీ చాయిస్, మాకు మీ నోటి నుంచి పాట వినాలని ఉంది అంతే. ఓకే. నువ్వేలేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మనకది నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా. చాలు చాలు. నిజమై ఎవరి కోసమైనా పాడారని అనుకోవచ్చా? నాని సార్ గురించి పాడాలి అని అనుకోవాలి. అంటే పురుష సినిమా అది టీజర్ చూసిన తర్వాత ఎగిరెగిరి తంతున్నారు. భర్తలు ఉండాలంటారా ఏంటండి, పెళ్లి చేసుకోవాలా? మరి మా వాళ్ళు చాలా మంది ఆశలతో ఎదురు చూస్తున్నారు, ముహూర్తాలు ఎప్పుడెప్పుడు ఉంటాయా అని. అంటే వరల్డ్లో చాలా వైఫ్లకు టార్చర్ చేస్తారు హస్బెండ్స్, అవైతే చూపెట్టారు. మనం ముగ్గురికి తనగానే మొత్తం ఇంకా వరల్డ్ అంతా చూపెట్టేస్తాను. పర్లేదు చూపెట్టని, మనం కూడా స్ట్రాంగ్ అయిపోయింది, ఇండిపెండెన్స్ అయిపోయా, జాబ్ చేస్తా, మనం కూడా ఇంట్లో వంటలు చేస్తాం, ఆ బ్యూటీ గురించి అన్నీ చూసుకుంటాం, మళ్ళీ ఇంట్లో పిల్లలకి చూసుకుంటాం, అన్నీ చూసుకుంటే ఇంకా అంత మనకు కూడా ఛాన్స్ రావాలి కదా, అన్నీ చేస్తుంది. సో ఆ కొట్టడం ఛాన్స్ కూడా మనకు రావాలని ఇంకా గట్టిగా ఇంకా డిసైడ్ అయ్యాం మేము. అంటే హీరోలను చూసుకుంటే పురుష సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట. పవన్ గారికి హార్ట్ కానీ, సప్తగిరి గారికి బర్డ్ లైక్ ఈగల్ కానీ, లేదా కసిరెడ్డి గారికి సీజర్స్ కానీ. సో ఏంటి దాని వెనక ఏదైనా స్టోరీ ఉందా? ఆయన ఎగిరిపోతూ ఉంటారా ఎక్కడికెక్కడికి? అంటే హీరో అంటే హస్బెండ్ కొట్టేటప్పుడు ఫస్ట్ సూపర్ మ్యాన్ అనుకుంటాడు, తర్వాత వచ్చిన తర్వాత ఎగరడం చూస్తాడు. సో నేను కొట్టేటప్పుడు ఎలా ఎగిరిపోవాలి అక్కడ నుండి అని ఇంకా ఆ డ్రెస్ వేసుకొని వచ్చారు మా హస్బెండ్. బ్రహ్మచారులుగా ఉండాల్సిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఒక యుద్ధం అనేది చెయ్యాలి అని, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకనా, లేదా దేనికి ఒక యుద్ధం చేయాల్సి వస్తుంది? బేస్డ్ ఆన్ వైఫా, బేస్డ్ ఆన్ హస్బెండా? అంటే అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇద్దరిలో గొడవలు అవుతాయి. అండర్స్టాండింగ్ ఉంటే గొడవలు అవ్వవు. కానీ అండర్స్టాండింగ్ అనేది కూడా ఒక బోరింగ్ థింగ్. ఎంత అని అండర్స్టాండ్ చేసుకుంటే ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా ఇంట్లో, సో అందుకే గొడవ పడుతున్నాం మేము. అంటే హాసిని గారికి ఎలాంటి హస్బెండ్ కావాలి? అబ్బో, నేను డామినేట్ చేసే హస్బెండ్ కావాలి, నేనే డామినేట్ చేయాలి, నా మాటనే ఇలా చెప్తే ఎవరుంటారండి? వచ్చే వాళ్ళు ఉంటారు కదా, నేను వినేవాళ్ళు అంటే వినేవాళ్ళు ఉన్నారు కదా చాలా క్యూట్గా. మరి నేను క్యూట్గానే అంటాను, నేను కొట్టండి, నేను క్యూట్గానే మాట్లాడతాను. సో నా హస్బెండ్ నా మాట వినాలి, నాకు షాపింగ్ తీసుకువెళ్ళాలి, చిన్న చిన్న థింగ్సే ఉన్నాయి కదా, చేయొచ్చు కదా, హస్బెండ్ అనే వాళ్ళు చేయాలి కదా. ఓకే, షాపింగ్ అంటే పర్లేదు, అది అంటే 50,000 1 lakh అది రోజు అయిందంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా. అది హస్బెండ్ని నేను చూస్ చేసుకుంటాను, అంటే నాకు అట్లీస్ట్ ఇంతనన్నా చేయాలని చూస్ చేసుకుంటాను. అంటే హాసిని గారికి ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా హస్బెండ్ ఇలా కావాలి అని? జస్ట్ మీ స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే సరిపోతుందా? స్ట్రెంగ్త్ ఏంటంటే
అబ్బాయి మెచ్యూర్డ్గా ఉంటే అమ్మాయి ఏం చెప్పినా అది అర్థం చేసుకుంటారు. డామినేట్ చేస్తుంది అనుకో, అరే వావ్ చాలా బాగా నాకు డామినేట్ చేస్తుంది అలా ఉండాలి. నాకు డామినేట్ చేస్తుంది మేల్ ఈగో వస్తే ప్రాబ్లం వస్తుంది. లేకుంటే అమ్మాయిలు డామినేట్ చేయరు. నేను ఇంట్లో డామినేట్ చేస్తాను, అందరి ముందు వెళ్ళి అయితే డామినేట్ చేయను కదా, అంత రెస్పెక్ట్ ఉంటుంది కదా, అంత అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుందిలే. చాలు, ఇంకా ఈ ఒక్క కట్టు చాలు. ఇలాంటి అమ్మాయి ఎక్కడుందా అని ఎతుకుతూ ఉంటారనమాట హస్బెండ్స్. అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా హాసిని ఎక్కడ, హాసిని ఎక్కడ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో ఉంది, నేను చూసిన. హాసిని ఫాలో చేయండి ఫస్ట్. ఫైనలీ అంటే పురుషాలో ఆ ఎగిరెగిరి తన్నడం కానీ, లేదా మిమ్మల్ని మీరు ఎక్స్పోజ్ చేసుకోవడం కానీ, ఉమెన్ ఎలా ఉండాలి ఏంటి అనేది ఎట్ ద ఎండ్ సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత బాయ్స్ అందరూ పెళ్ళి చేసుకుంటారా చేసుకోరా, మరి ఎలాంటి టైప్ వాళ్ళకి ఈ సినిమా నచ్చుతుంది? యాక్చువల్లీ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల గొడవలు అయ్యాయి. సో ఏ అబ్బాయికి కూడా పెళ్ళి చేసుకోవద్దు అని అనిపించదు, ఏ అమ్మాయికి కూడా చేసుకోవద్దు అని అనిపించదు. లైఫ్లో చేంజ్ అని ఉండాలి. సో ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే అది కూర్చొని సాల్వ్ చేస్తే అది పోతుంది. కమ్యూనికేషన్ ఉండాలి. కపుల్స్లో కమ్యూనికేషన్ ఉండకపోతే నేను ఈరోజు మాట్లాడు నా టాపిక్ మీద, అది అవాయిడ్ చేస్తే గొడవలు అవుతాయి. ఆ 2-3 డేస్ మీద వెళ్తాయి. సో 1 డేలో అది సాల్వ్ చేస్తే సార్ట్ అవుతాయి కదా. వీళ్ళు సాల్వ్ చేయలేదు, అందుకే ఇంక దెబ్బలు తిన్నారు. అంటే ఎవరైనా సరే ఏ సినిమా చేయాలి అనుకున్నా సరే సింగిల్ హీరోయిన్గా ఉన్నారు అంటే కొంచెం ఎక్కువ హైప్ ఉంటుంది, ఎక్కువ బేస్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది అని ఆలోచిస్తారు. ఇక్కడ 3 హీరోలు ఉన్నారు, 3 హీరోయిన్స్ యాడ్ అయ్యారు. మరి ఆల్రెడీ పురుషోత్తములో సింగిల్ ఫ్రేమ్ షేర్ చేసుకున్నారు. మరి ఇలా దీన్ని యాక్సెప్ట్ చేయడానికి కంటెంటా, డైరెక్టర్ గారు, హీరో గారు ఏమన్నా ఫోర్సబుల్గా అలా ఏమన్నా జరిగిందా? యాక్చువల్లీ కంటెంటే ఫస్ట్ థింగ్. అక్కడ యాజ్ అ హీరోయిన్గా చేశాను, ఇక్కడ కూడా నేను హీరోయిన్గానే చేస్తున్నాను. కానీ డిఫరెంట్ కంటెంట్, హౌస్ వైఫ్ క్యారెక్టర్, ఒక హస్బెండ్ వైఫ్లో ఏం గొడవలు అవుతాయి అలా. అండ్ 3 మెంబర్స్కి వేరుగా మంచిగా పోర్ట్రేట్ చేశారు. ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ అని కాదు, ముగ్గురికి కూడా అలానే అందంగా బ్యూటిఫుల్ స్టోరీలో కనెక్ట్ చేయడం మంచిగా జరిగింది. సో ఎప్పుడు కూడా మాకు అలా కొంచెం మాకు తగ్గించారు ఇలా ఏం అనిపించలేదు. బ్యూటిఫుల్ కంటెంట్. సూపర్. యా, ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? 22 మేకి అందరు రావాలి. ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, అందరు ఫ్యామిలీ, ఏ ఏజ్ గ్రూప్ అని కాదు, అందరు చూడొచ్చు. మమ్మీ డాడీలు గొడవలు చూస్తారు కదా, చిన్నపిల్లలు కూడా రావచ్చు. సో అలానే ఉంది, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఏది కూడా ఇక్కడ మనం ఇది చూడొద్దు అలా ఏం లేదు. బ్యూటిఫుల్ స్టోరీ, అందరు తప్పకుండా రావాలి, మా సినిమాకి సపోర్ట్ చేయాలి, మాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. చేస్తారు, అందరూ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇందాక నాన్నగారు సాంగ్ పాడారు, నాన్నగారి కోసం అన్నారు. నాన్నగారి ఫ్యానా మీరు? ఆర్ ఎల్స్ ఎందుకు? డై హార్ట్ ఫ్యాన్ని నేను బిగ్ ఫ్యాన్ని నాని సార్ గురించి ఇంత పెద్ద లిస్ట్ చెప్పొచ్చు, కానీ ఓపిక ఉండదు ఎవరికి. సో నేను డై ఫ్యాన్. ఐ లవ్ యూ సో మచ్ నాని. ప్లీజ్ ఒక్కసారి కలవాలి నాకు. అంటే విష్క గారు మీతో పాటుగా వర్క్ చేస్తున్న తను ఆల్రెడీ కోర్టులో చేశారు, మళ్ళీ ఇప్పుడు ప్యారడైజ్ కూడా చేస్తున్నారు. మీరేమన్నా వెళ్ళారా, సజెస్ట్ చేశారా ఎవరైనా ఏంటి? నేను నాని సార్తో డైరెక్ట్లీ నేను పర్సనల్గా కలవాలనుకుంటున్నా, ఎవరి త్రూ కలవాలని అనుకోవట్లేదు. సో అలా డైరెక్ట్లీ కలవాలని అనుకుంటున్నా. నాన్నగారిది ఏదైనా డైలాగ్ అలా ఏమన్నా చెప్పొచ్చు కదా? అబ్బాబో ఫుల్ ఉన్నాయి. లేదు, నాని సార్ వాయిస్లో నాని సరే చెప్పొచ్చు, మేము చెప్పలేమబ్బా. యా, ఫైనలీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హాసిని, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.